ఎవరికి ఆ నమ్మకం లేదో వారికి భయం. ఇద్దరున్నా భయమే. వేదాంతం అదే చెప్తుంది. భయం ఎందుకు వచ్చింది? ఇద్దరున్నాం కాబట్టి భయం వచ్చింది. విచిత్రం. ఇద్దరు అంటే ఏ ఇద్దరు? మనకి శత్రువు అయినవాడు. మనకు మిత్రుడు ఉంటే భయం లేదు. మిత్రుడు ఉంటే భయం ఎప్పుడు వస్తుంది? అబద్ధం చెప్పినా, మనం నిజాయితీగా లేకపోయినా అప్పుడు భయం ఉంటుంది. లేదంటే మిత్రుడితో భయం లేదు. మిత్రుడితో ధైర్యం, సంతోషం, ఆనందం. ఇద్దరు ఉంటే భయం. వేదాంతం అందుకే ఏం చెప్తుంది అంటే, ఈ వేదాంతంతో రెండు అనేవి పోతాయి. ద్వైతం అనేది పోతుంది, అద్వైతం వస్తుంది. అద్వైతం ప్రాప్తమైతే, అద్వైతం సిద్ధిస్తే భయం పోతుంది. భయం పోతే సుఖం, సంతోషం, ఆనందం. ఆ ధైర్యాన్ని, ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని ఇచ్చేది ఇది వేదాంత శాస్త్రం, అద్వైత శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని భీమద్వాదశి రోజు మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. 5 రోజులు భీష్ముడు అష్టమి రోజే కాలం చేశారు అని ఒక విధానం మహాభారతంలో అలాగే చెప్పారు. అష్టమి రోజు భీష్మాష్టమి అంటారు. తరువాత నుంచి 5 రోజులు ఆయన్ని మనం స్మరణ చేసుకుంటాం. ఇంకా కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఎంత గొప్పవాడు చూడండి. పంచప్రాణాలు కలిసి ఎగిరిపోతాయి. అందుకే చాలా భయం అవుతుంది మనకి. ఆయన ఇచ్ఛామరణి కదా. ఈరోజు ఉదానం నేను ప్రాణంలో కలిపేసుకుంటున్నాను, అష్టమి రోజు. ఈరోజు సమానాన్ని నా ప్రాణంలో కలిపేసుకుంటున్నాను. ఈరోజు అపానాన్ని నా ప్రాణంలో కలిపేసుకుంటున్నాను. ఈరోజు వ్యానాన్ని నా ప్రాణంలో కలిపేసుకుంటున్నాను. అన్నీ ప్రాణశక్తిలో కలిసిన తర్వాత ప్రాణాలని పరమాత్మలో కలిపేస్తున్నాను. ఈ భావన ఆయన అష్టమి నుంచి చేశారట. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. ఈ 5 రోజులు ఆయన చేశారు కాబట్టి 5 రోజులు చాలా ప్రధానము అని చెప్తారు. అందుకే నిన్న మనం అప్పాజీ పేరు మీద విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్నాం. ఈరోజు ద్వాదశి తిథి. ద్వాదశి అంటే వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన రోజు. పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే నక్తం అంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి అన్నం తినకుండా, పళ్ళు తింటే మంచిది, లేదా అన్నం కాకుండా వేరే ఏదైనా పలహారంలాగా తీసుకుంటే కూడా ఏకాదశి వ్రతం అవుతుంది. ఇలా కూడా చేయవచ్చు. చేస్తే మంచిది. అంతా శుద్ధమవుతుంది. మన లోపల ఉన్న సిస్టమ్ అంతా శుద్ధమవుతుంది. ఏవైనా సమస్యలు ఉంటే, ఉదరబాధలు ఉంటే, కడుపు నొప్పి, ఇవన్నీ పోతాయి. ఎవరికి చేత కాదు అంటే, ఎవరు షుగరు, బీపీ ఇటువంటి వాటితో మెడిసిన్ వేసుకుంటారో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జంప్షన్ చెప్పారు, వాళ్ళు పలహారం చేయొచ్చు అని. కానీ వ్రతం చాలా మంచిది, చాలా ముఖ్యం. చలికాలంలో అరుగుదల తక్కువ శరీరానికి, అందుకే సమస్యలు వస్తాయి. చలికాలంలో తినాల్సిన పదార్థాలే వేరే, వేడి పుట్టించే పదార్థాలు తినాలి. అందుకనే నువ్వులతో ప్రారంభిస్తాం మనం. సంక్రాంతి నువ్వులతో ప్రారంభిస్తాం. నువ్వులు, ఆవాలు ఇటువంటివి శరీరానికి వేడినిచ్చేవి. వాటిని తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అందుకే మాఘమాసంలో ఏకాదశి చాలా ముఖ్యం, చాలా ప్రధానం. చలికాలంలో వచ్చే ఏకాదశి కదా. ఆ ఏకాదశి కనుక ఆచరణ చేస్తే, కొద్దిగా లఘువుగా ఆహారం తీసుకుని మన లోపల సిస్టమ్ సరిపోతుంది, మన ఇమ్యూన్ కూడా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనలో. అందుకోసమని చేస్తారు. ఇది ఆధ్యాత్మికలో చాలా ముఖ్యమైనది. కొన్ని సాధనలు చేస్తే మన మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు అనేది ఆధ్యాత్మికానికి చాలా ముఖ్యం కదా. ఆ మనస్సుని కట్టిపడేసే శక్తి ఇటువంటి వ్రతాలకు ఉంది. వాటిని ఆచరణ చేయాలి మనం. అరే, అది సాధన విషయం కాబట్టి చెప్పుకున్నాము. ఇక యోగ వాసిష్టంలో మనం నిన్న లీలోపాఖ్యానం, మండపోపాఖ్యానం అనే కథని ప్రారంభించుకున్నాం. అక్కడ ఆ కథలో పద్ముడు అని ఒక రాజు, ఆయన గురించి వర్ణించి చెప్పారు ఆయన ఎలా ఉన్నారు అని. ఆయనే ఈ కథకి హీరో. హీరోయిన్ వచ్చి లీలా. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఇది
లీలా కథ ఇది. అందుకనే ఆ లీల గురించి ఇప్పుడు వర్ణించి చెప్తున్నారు అంతే. ఎందుకంటే చాలా ప్రధానమైన పాత్ర కదా, నేను తెలుసుకోవాలి ఆవిడ గురించి. ఎందుకంటే ఆవిడ మీద ఈ 60 సర్గలు కథ అంతా జరిగింది కాబట్టి ఆవిడ గురించి వర్ణన చేసి చెప్తారు. తరువాత ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారు అనే దాన్ని కూడా వర్ణించి చెప్తారు. ఇది ఎందుకు, ఇది వేదాంతంలో ఇది అవసరం లేదే అని అనిపిస్తుంది. కానీ వారి ప్రేమ, వారి అనురాగం అది తెలిస్తే కానీ తర్వాత కథ ముందుకు నడవదు. అందుకనే దాన్ని కూడా వర్ణించి చెప్తారు. మనం యోగ వాసిష్టంలో అన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ అసహ్యకరమైన విషయాలు ఏవీ లేవు. అన్ని విషయాలు చెప్తున్నాం కాబట్టి అది కూడా యోగ వాసిష్టమే. కాబట్టి రామాయణంలో కూడా సీతారాముల దాంపత్యాన్ని వర్ణిస్తారు. కుమార సంభవంలో పార్వతీ పరమేశ్వరుల దాంపత్యాన్ని వర్ణిస్తారు. ఆ వర్ణన ఎలా ఉంటుంది అంటే, ఏమిటి ఇది, భగవంతుని గురించి ఇట్లా వర్ణిస్తున్నారు అని అనిపిస్తుంది. కొంతమంది ఆక్షేపించారు కాళిదాసుని, ఏమిటిది రాయటం అంటే. మహాత్ములు తెలిసిన వాళ్ళు చెప్పారు, మీరు అజ్ఞానంతో మాట్లాడద్దు, ఇది తల్లి తండ్రి గురించి చెప్తున్నది. మరి తల్లి తండ్రి గురించి ఇలా మాట్లాడచ్చా అంటే, ఉపనిషత్తులే మాట్లాడాయి కదా, సృష్టి రహస్యాన్ని చెప్తున్నప్పుడు ఉపనిషత్తులే మాట్లాడాయి కదా. మరి దాంట్లో దాపురికమేమి లేదు, అసహ్యమైందేమీ లేదు. అధార్మికమైతే అసహ్యం, ధార్మికమైతే అసహ్యం కాదు అది అని సమర్థించడమే కాకుండా శివపురాణంలో ఇంకా వర్ణించారు కదండి. ఆ శివపురాణందే కదా ఆయన తీసుకుని కుమార సంభవం అని రాశారు. మరి పురాణం వ్యాస భగవానుడు రాసింది, శ్రీ మహావిష్ణువే రాసింది. అటువంటి ఆయనే వర్ణించినప్పుడు దీనిలో తప్పు లేదు అని తెలిసింది మనకి. అందుకనే ఆ కుమార సంభవంలో కాళిదాసు మహాకవి వర్ణించారు. అలా అటువంటి వర్ణన దీనిలో అంత ఇదిగా ఉండదు, కానీ ఆ దాంపత్య వర్ణన కొద్దిగా వర్ణించి చెప్తారు. ఆ లీల గురించి ఈరోజు మనకి తెలుపుతున్నారు, ఆమె ఎలా ఉంది అని. ఆయన ఎలా ఉన్నారు, పద్ముడు రాజు నేను చెప్పారు ఏ ఏ గుణాలు ఏ ఏ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అటువంటి విన్నప్పుడు ఇలా ఎవరైనా ఉండటానికి సాధ్యమా అని అంటారు. ఈ కాలంలో ఎవరికి అవుతుందండి ఇలా ఉండటం అంటే. నిజమే, కానీ కొన్ని అయినా మనలో వస్తాయి కదా. ఆ మంచి గుణాలన్నీ వింటే అన్నీ మనలో రాకపోయినా, రామాయణం దేంతో ప్రారంభమైంది, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఎవరు ఈ ప్రపంచంలో సత్యవాక్య పరిపాలన చేసేవాడు, గుణవంతుడెవరు, ధర్మజ్ఞుడెవరు అని ప్రశ్నతో ప్రారంభమైంది. తర్వాత రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్య అని ప్రారంభమైంది. ఆయన గుణాల్ని వర్ణించడంతో ప్రారంభమైంది రామాయణం. ఇన్ని గుణాలు, 16 ప్రశ్నలు. ఆ 16 ప్రశ్నలకి సమాధానం అంతా రామాయణం. ఏమిటి ఇన్ని గుణాలు ఎందుకండి అంటే, అందులో కొన్నైనా గుణాలు మనలో వస్తాయి. సద్గురు సన్నిధికి ఎందుకు వెళ్తాం, ఆయనలో గుణాలు కొన్నైనా మనలో రావాలి అని. ఆయన చెప్పిన వాటిలో కొన్నైనా మనం ఆచరించాలి. అన్నీ ఆచరించలేకపోవచ్చు. మనం ముందంటాం అన్నీ ఆచరించలేమండి అని. అన్నీ ఆచరించమని ఎవరన్నారు? కొన్నైనా ఆచరించు. కొన్ని ఆచరిస్తే అన్నీ నిదానంగా అవే సిద్ధిస్తాయి, అన్నీ ఆచరించే శక్తి వస్తుంది. మనం ముందే మన చేత కాదు అన్నట్టుగా మాట్లాడితే అసలే కాకుండా పోతుంది. కొన్నైనా చేయొచ్చు, మన వల్ల కొన్ని అవుతాయి, కొన్నైనా చేయొచ్చు. ఆ కొన్ని చేస్తే అన్నీ చేయటం సులభం అవుతుంది. అసలే చేయకుండా ఉంటే కొన్ని కూడా కావు. అంత ఆ పొరపాటు చేయకూడదు. అందుకనే గుణవర్ణన పద్మరాజు ఆయన గుణాల్ని వర్ణించారు. తరువాత ఇప్పుడు ఆ లీల ఆయన భార్య, ఆమె గుణాల్ని వర్ణిస్తున్నారు. తస్యాస్తి సుభగా భార్య లీలా నామ విలాసిని సర్వ సౌభాగ్యవలిత కమలే బోధితావనౌ. అతడికి లీల అనే సౌభాగ్యవతి అయిన భార్య ప్రసిద్ధి చెంది ఉంది. ఆ పద్ముడికి లీల అనే ఆమె భార్య. ఆమె సర్వ సౌభాగ్య సంపన్నురాలు కావటం చేత భూమిలో అవతరించిన లక్ష్మిలాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మి అంటే వేరెవరూ కాదు, ఎవరు ఈ గుణాలతో ఉన్నారో అటువంటి వాళ్ళని చూస్తే లక్ష్మి అంతే. జయలక్ష్మి మాతలాగా, పేరు జయలక్ష్మియే, సార్థక నామధేయం. అందుకని ఫోటో చూస్తేనే మనకి శుభం కలుగుతుంది. ఎందుకు, ఆ మహాసాధ్వి అటువంటి శక్తి సంపన్నురాలు. దేంతో వస్తుంది శక్తి? గుణంతో వస్తుంది. ఆ గుణంతో ఆ శక్తుల్ని సంపాదించింది తల్లి జయలక్ష్మి మాత అమ్మ. అలా ఆమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా ఉంది. ఆ లీలాదేవి
మధురంగా మాట్లాడుతూ భర్తతోనూ తన వారితోనూ పరివారంతోనూ మనోజ్ఞమైన నడవడిక కలిగి ఉండేది. మధురంగా మాట్లాడటం, చెప్పే విషయం చాలా తీయగా చెప్పాలి, ఎవరి మనస్సు నెప్పించకుండా చెప్పాలి. చెప్పటం ప్రధానమని చాలా మనస్సు నెప్పించేలాగా మాట్లాడతారు. అట్లా మాట్లాడవద్దు. వడ్డిస్తూ వడ్డిస్తూ మొత్తం అంతా వడ్డించి పెరుగన్నంలో చెప్పు అని చెప్పారు. పెరుగన్నం వచ్చేప్పటికి అప్పటికి ఆకలి తీరి ఉంటుంది, ఇంకా కొంచెం ఆకలి ఉంటుంది. పెరుగన్నం తినకుండా భోజనం ఆపలేరు, అలవాటు. చాలామందికి అలవాటు ఉంటుంది, అందరికీ దాదాపు అలవాటు ఉంటుంది. పెరుగన్నం తినకుండా భోజనం ఆపకూడదు, ఎందుకంటే లోపల కాలిపోతూ ఉంటుంది. ఆ పెరుగు పడితే చల్లగా, మనం ఎలా అంటే కింద అమృతం, మధ్యలో ఆహారం, మళ్ళీ పైన అమృతం. ఇదే చెప్పారు. అందుకే మనం భోజనం ముందు సంప్రోక్షణ చేసి నీళ్లు తీసుకుంటాం. అమృతాపిధానమసి అమృతోపస్తరణమసి. అమృతోపస్తరణం, ఆ ఉపస్తరణం కింద విస్తరి వేసి దాంట్లో అన్నం పెట్టి మళ్ళీ పైన అమృత అపిధానం, దాన్ని మళ్ళీ అమృతంతో మూస్తున్నాం. అందుకని అందరూ భోజనం ముందు, యతులు కూడా, యతులకి మంత్రం లేకపోయినా కూడా ప్రోక్షణ చేసి ముందు ఆ నీళ్లు ఆచమనం చేసి తర్వాత భోజనం చేసి చివరిలో మళ్ళీ నీళ్లు తాగాలి. మధ్యలో ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఎందుకు అంటే అది సక్రమంగా అరుగుతుంది, అది బాగా అరగటానికి అది కావాల్సింది. కింద ఉన్న నీరు ఆ ఆహారాన్ని లాక్కు వెళ్తుంది అరుగుదలకి, పైన ఉన్న నీరు దానిలో కలిసి త్వరగా అరిగేలాగా చేస్తుంది. అందుకనే ఈ క్రమాన్ని, ఈ విధానాన్ని చెప్పారు. అలాగే మజ్జిగ, ఆ మజ్జిగ స్నేహాన్ని అంటే ఆ జిడ్డుతనాన్ని, జిడ్డు పదార్థాన్ని కలిగిస్తుంది. దాంతో కొన్ని మన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తీరుతాయి. ఆ మజ్జిగ వడ్డించేటప్పుడు చెప్పాలిట భార్య. మజ్జిగ గరిటె చేతిలో పట్టుకుని ఇంకా వడ్డించదు. ఆయనేమో అన్నం కలిపి రెడీగా ఉంటాడు, ఈమె వడ్డించకుండా, ఏమండి ఈరోజు మీరు ఎవరి మీద కోప్పడ్డారు అని విన్నాను, అట్లా కోప్పడితే మంచిది కాదు కదండి అని అప్పుడు అనాలి. అంటే ఆయనకి మజ్జిగ మీద దృష్టి, ఒప్పుకోకపోతే వడ్డించదేమో అని భయం. అందుకే అప్పుడు అవునవును నువ్వు చెప్పింది నిజమే, రేపటి నుంచి కోపం తగ్గించుకుంటాను అంటాడు. నిజంగా తగ్గించుకుంటాడు లేదో తర్వాత విషయం, కానీ తగ్గించుకుంటా అన్నాడు కదా. అంటే ఒక 10% అయినా ప్రయత్నం చేస్తాడు కదా, అప్పుడు వడ్డిస్తుంది. వడ్డిస్తే కలుపుతూ ఆలోచిస్తాడు ఈయన, మంచి సమయం చూసి చెప్పింది నాకు పెరుగన్నంలో అని. ఆ చల్లగా ఆహార పదార్థం లోపల దిగంగానే ఏదో ఒక శాంతి, ఏదో ఒక సుఖం. అప్పుడు ఆ సమయంలో అవునవును నేను సరిగ్గా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి, ఏమైనా దురలవాట్లు ఉంటే వాటిని పోగొట్టుకోవాలి, ఇలా అంతా ఆలోచన వస్తుంది. అందుకనే కాంతా సంమితతయా ఉపదేశయుజే. కాంత అంటే భార్య, భార్యలాగా ఉపదేశం ఏ సమయంలో, భోజన సమయంలో ఉపదేశం చేసేది కావ్యము. అటువంటిదే యోగ వాసిష్టం. తల్లిలాగా ఉపదేశం చేసేది, భార్యలాగా ఉపదేశం చేసేది, తండ్రిలాగా ఆజ్ఞ చేసేది, ఇలా అంతా వర్ణన చేస్తారు. అలా మధురంగా మాట్లాడుతూ ఉండేది ఆ లీలాదేవి. మనోజ్ఞమైన నడవడిక కలిగి ఉండేది. అందరినీ కలుపుకుని వెళ్తూ జీవితాన్ని సుఖంగా సాగిస్తూ ఉండేది. వీళ్ళొద్దు వాళ్ళొద్దు, అత్తగారిని చూస్తే నచ్చదు, మామగారిని చూస్తే నచ్చదు, బావమరిదిని చూస్తే నచ్చదు, ఇవన్నీ తాపత్రయాలు, ఇవన్నీ అక్కర్లేదు. ఇంత తాపత్రయం అక్కర్లేదు. మనం ఉండేది పెళ్ళి ఎప్పుడవుతుందండి, ఒక 25-30 సంవత్సరాలకు పెళ్ళి అవుతుందా? వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మహా అయితే? వాళ్ళు 30 సంవత్సరాలు ఉంటారు. అక్కడి నుంచి తర్వాత నువ్వే రానివి కదా ఇంటికి. అంతే, కోడలైనా అత్తైనా ఇవన్నీ సమస్యలు విడిచిపెట్టాలి. ఇదేదో పెద్ద రాజ్యం వెళ్తున్నాం మనం, శాశ్వతంగా ఉంటాం, ఇవన్నీ విడిచిపెట్టేయాలి. పోతే పోతుంది, పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, కానీ నక్కర్లేనివి పట్టుకోకూడదు. అశాంతి, అనవసరమైన అశాంతి. వాళ్ళు అంతే, ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా కీడు చేస్తాం, వాళ్ళకి ఎట్లా కీడు చేస్తాం, ఇదే. ఇంకొకళ్ళు పడిపోవటం నీ సక్సెస్ కాదు, నీ సక్సెస్సే నీ సక్సెస్ అవుతుంది, నీ ఎదుగుదలే నీకు సక్సెస్ అవుతుంది. ఇంకొకళ్ళు కూలిపోతే దాని సక్సెస్ అనుకుంటే ఈ పొరపాటు చేయకూడదు మనం. ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో, సుఖంగా ఆనందంగా జీవించాల్సిన దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి? అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అప్పుడే సుఖంగా ఉంటాం. అది యోగ వాసిష్టంలో చెబుతున్నాను. జీవన సత్యాలు ఇవన్నీ కూడా, జీవితానికి సుఖానికి కావలసిన మూల సూత్రాలు ఇవన్నీ కూడా. మెత్తగాను మెల్లగాను నడిచే ఆ లీలాదేవి నవ్వేటప్పుడు ఇంకో చంద్రుడు ఉదయించాడా అనేటట్లుగా ఉండేది. ముఖం నల్లగా ఉందా తెల్లగా ఉందా ప్రశ్నే కాదు, నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వులో ఒక శక్తి ఉంది. ఆ
ఆ నవ్వుతో శత్రుత్వం పారిపోతుంది. నవ్వుతూ ఉండు, నల్లగా ఉంటేం తెల్లగా ఉంటేం. ఆ నవ్వు అనేది ఇచ్చాడు భగవంతుడు, దాన్ని పోగొట్టుకోవద్దు. నవ్వు, ఆ నవ్వుతో మనలో కూడా కళ పెరుగుతుంది, మన మనస్సు కూడా శుద్ధమవుతుంది. నవ్వు అనేది చాలా ముఖ్యం. హాస్య గణపతి అంటారు గణపతిని, నాట్య గణపతిని హాస్య గణపతి అంటారు. ఆయన ముఖంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు తొండం వెనకాల దాక్కుని ఉంటుంది, దాన్ని గుర్తించాలి, మనం చూడాలి. అందుకనే ఆ రూపం ఆయనది. అందరి దేవుళ్ళలాగా కనిపించేది కాదు ఆయనది. దాగి ఉన్న నవ్వు కలవాడు ఎవరు? గణపతి. ఆంజనేయ స్వామి, ఆయనది కూడా ముఖం అంతే కదా. ఆ నవ్వు తెలుస్తుంది, ఆంజనేయ స్వామిది కొద్దిగా తెలుస్తుంది, కానీ ఈయనది తెలియదు. అటువంటి నవ్వు కలవాడు గణపతి. ఆ నవ్వుని అభ్యాసం చేసుకోవాలి. ఇంకొక చంద్రుడే ఉదయిస్తున్నాడు అన్నట్లుగా ఉండేదిట. పద్మపు పుప్పొడిలాగా స్వచ్ఛమైన వర్ణం గల ఆమె యొక్క ముఖపద్మం ముంగురులనే తుమ్మెదలతో అందంగా ఉండటం వల్ల ఆమె నడుస్తూ ఉన్న ఒక తామర పుష్పమా అన్నట్టుగా ఉండేదిట. ఎంత వర్ణన అది! ముఖం అంతా పద్మంలాగా ఉన్నది. మంచి వర్ణం. మంచి వర్ణం ఎట్లా వస్తుంది? పసుపు. ఆ పసుపుతో స్నానం చేస్తే మంచి వర్ణం వస్తుంది ఆడవాళ్ళకి. చాలా మంచిది అది ఆరోగ్యానికి. ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు, ఆ పేటెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో పుట్టింది పసుపు, అది ఎవరో వేరే దేశం వాళ్ళు దానికి మాది అని చెప్పుకొని ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిందేమో తెలియదు. పసుపు చాలా మంచిది, లోపలికి వెళ్ళినా మంచిదే, బయట ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యూజ్కి చాలా ఉపయోగమైంది పసుపు అనేది. ఆ పసుపు లాంటి వర్ణం అది. అందుకనే పద్మపు పుప్పొడి అన్నారు. హిరణ్యవర్ణం. తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా అది లెక్కలేదు. ఆ పసుపు వర్ణం కనిపిస్తూ ఉంటే ముఖం మీద చాలా బాగుంటుంది అని చెప్తారు. అది కూడా ఒక ప్రమాణం ఉంది దానికి. ఇంత గాత్రంలో తీసుకోవాలి అని, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆమె ఎట్లా ఉంది అంటే, ఆమె ఆ ముంగురులు, ఆ జడ, ఇవన్నీ కూడా జుట్టంతా అట్లా అట్లా ముఖం మీద పడుతూ ఉంటే తుమ్మెదలు పద్మం చుట్టూ ఉన్నట్టుగా ఆమె నడుస్తున్న పద్మంలాగా ఉన్నదట ఆమె ముఖం. ఏం వర్ణన అండి! లీల. అందుకే ఆమె ఈ కథకి చాలా ముఖ్యమైన నాయిక అయింది. విలాసంగా లతలను పూలను ధరించిన చిగురుటాకుల వంటి చేతులతో ఆమె విలసిల్లుతూ పుష్పశోభతో రూపుదాల్చిన వసంతలక్ష్మిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. వసంతలక్ష్మి. వసంతంలో అంతా భూమి అంతా వికసించి చాలా బ్రహ్మాండంగా ఉగాది సమయంలో కనిపిస్తూ ఉంటుంది. పక్షులు, రకరకాల పక్షులు, కొత్త కొత్త పక్షులు అన్నీ వస్తాయి. అంతా మనకు కావలసిన పళ్ళు ఫలాలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ సమయంలో ఒక శోభ భూమి మీద ఎట్లా ఉంటుందో ఆ శోభ నడుచుకుని వచ్చినట్టుగా ఆమెను చూస్తే అనిపించేదిట. ఆమె భూమికి దిగి వచ్చిన స్వచ్ఛమైన గంగలాగా పవిత్రురాలు. ఊరికి అందంగా ఉంటే సరిపోదు, ఆ గుణము, ఆ లక్షణం, పవిత్రమైన గుణము. హంసలాగా నడిచే ఆ లీలాదేవిని స్పృశిస్తే చాలు. ఎవరైనా పొరపాటున ఏదైనా వస్తువు తీసుకుంటూ ఊరికే ఇట్లా ఏమైనా తగిలిందనుకోండి, ఆమె గొప్ప విశేషమైన ఆనందం లభించేది, ఒక కరెంట్ లాగా. అంత స్వచ్ఛమైనది ఆమె. అటువంటి శక్తి ఆమెలో ఉంది, ఆ లీలాదేవిలో. ఆమెను చూసినప్పుడు భూమి యందు జీవులకు ఆనందం లభింపచేయటానికి అవతరించిన పద్ముడనే కామదేవుడికి సేవలు చేయటానికి అవతరించిన రతీదేవియా అన్నట్లుగా ఆమె ఉండేది. ఆమెకి వేరే ఆలోచనే లేదు, భర్త ఆలోచన అంతే. భర్త సేవ కోసమే ఆమె పుట్టిందా అంటే మన్మథుడు రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు. అంటే ఆమె వేరే ఎవరిని చూడదు అని అర్థం, ఆ రతీదేవి. అలా ఆయనేమో మన్మథుడిలాగా ఉన్నాడు పద్ముడు, ఈమెమో రతీదేవిలాగా ఉంది. వాళ్ళిద్దరూ అట్లా ఆ దాంపత్యంలో సుఖంగా ఉన్నారు. ఉద్విగ్నే ప్రోద్విగ్న ముదిత ముదిత సమాకులాకులితే ప్రతిబింబ సమాకాంత సంక్రుద్ధే కేవలం భీత. ఆమె తన భర్త ఆందోళన చెందితే తాను కూడా ఆందోళన చెందేది. ఏమిటో ఏమైందో, ఏ శత్రురాజులు వచ్చారో, ఎవరు ఆక్రమణ చేశారో, ఆయన ఆందోళన చెందితే ఈవిడ కూడా ఇంకా ఆందోళన చెందేది. ఆయన ఏదైనా టెన్షన్ పడితే ఏమండి ఏమైంది అనాలి. మీరు ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటారు, ఆయనకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. మీ పనే ఇది, ఎప్పుడూ టెన్షన్ పడటమే. మీకు ఏమైపోతాడు, అయ్యో ఇంటికి వస్తే టెన్షన్ తగ్గాలని, ఈమె వల్ల ఇంకా టెన్షన్ పెరుగుతుంది, బయట ఉంటే పోలేదా అనిపిస్తుంది, బీపీ పెరుగుతుంది. అందుకని ఏమండి ఏమైంది అడిగేవాళ్ళు కావాలి, అడిగేవాళ్ళు లేరు ప్రపంచంలో. ఆ షేర్ చేసుకోవాలి. అందుకనే దాంపత్యం. తాను కూడా ఆందోళన చెందేది, ఆనందపడితే తాను కూడా ఆనందపడేది, సంతోషించేది.
కలత చెందితే తాను కలత చెందేది, బాధపడుతూ ఉంటే తాను బాధపడేది, కోపిస్తే భయపడేది. అయ్యో ఏమిటో కోపం వచ్చింది దీనికి, 1000 మాటలు ఎందుకు, కోపిస్తే ఈమె కూడా కోపిస్తుంది ఏం చెప్పలేదండి. ఆ కోపం ఈ కోపం రెండు సరిపోయాయిలే అని ఇద్దరు కొట్టుకుని అలిసిపోయి హాయిగా వాళ్ళెక్కడో వీళ్ళెక్కడో. అలా కాదు, కోపిస్తే భయపడేది, భయపడితే వెంటనే ఆయన కరిగిపోయేవాడు. అయ్యో పాపం భయపడింది, నువ్వు గరిటి తీసుకుంటే నేను బకెటే తీసుకుంటా, అయిపోయింది. తల మీద వేసి ఒకటి కొట్టింది అనుకోండి, జై గురుదత్త ఆయన. ఇట్లా కాదు, వాళ్ళు కోపిస్తే ఆమె భయపడేది. ఇట్లా ఉండాలి అంటే ఇది ఈ కాలంలో ఇది ఓట్లు సమస్య అది కాదు, ఇది దాంపత్యం గురించి ఇద్దరూ ఎట్లా అన్యోన్యంగా ఉండాలి అని. ఆమెకి శక్తి లేదా అని కాదు, కొడితే తిరిగి ఒకటి కొట్టు అని కాదు అభిప్రాయం. అంటే కలుపుకుని వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తారు అంతే. 1000 మాటలు ఎందుకు, నీడలాగా అంటి పెట్టుకుని ఉంటూ సంచరిస్తూ ఉండేది. ఇది ఆ లీలాదేవి ఒక కథ. దీన్ని రాజవర్ణనము అని పిలుస్తారు. అక్కడికి ఆ 15వ సర్గ పూర్తి చేస్తారు. చేసి ఇక 16వ సర్గ ప్రారంభిస్తారు. ఇక్కడ ఇప్పుడు విడివిడిగా వర్ణించారు, వాళ్ళిద్దరూ కలిసి ఎలా ఉన్నారు అనేదాన్ని వర్ణిస్తారు. ఇది మనం అనుకున్నట్టుగా వేదాంతంలో అవసరం లేకపోయినా కూడా ఒక మాటలో చెప్పేయచ్చు నేను కూడా, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా వర్ణించారంటే, వశిష్ఠుల వారు ప్రత్యేకంగా చెప్పారంటే ఏదో అభిప్రాయం ఉంది, అది మనకు అవసరం, అది మనం తెలుసుకోవాలి. అంటే జీవన సుఖభోగాలు అనుభవిస్తూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉండవచ్చు అని చెప్పేందుకోసం అది చెప్పారు. పారిపోయి ఆధ్యాత్మికాన్ని సాధించమనేది అభిప్రాయం కాదు. ఎక్కడికి పారిపోతావు, నీ నుంచి నువ్వు పారిపోగలవా? హిమాలయాలకి పోయావు, ఏమైంది? ఏమీ లేదు. హిమాలయాలకి వెళ్ళి విజయవాడ ఎట్లా ఉందంటే ఏమి, అక్కడ వేడే. అంటే చలి శరీరానికేమో చలి, మనస్సుకి వేడి, ఏం ప్రయోజనం? నువ్వు విజయవాడలో ఉన్నా కూడా హిమాలయాన్ని చూడొచ్చు, అది సాధ్యం. కానీ హిమాలయానికి వెళ్ళింది ఎందుకు? విజయవాడ గురించి బెంగళూరు గురించి అనుకోవటానికి కాదు కదా. వెళ్ళి ప్రయోజనమే ఉంది అయితే. అందుకని ఆ పొరపాటు చేయకూడదు అనేందుకోసం ఇక్కడ వశిష్ఠుల వారు వాల్మీకి మహర్షి దాన్ని వర్ణించి చెప్పారు. కాబట్టి అది కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి సర్గ ప్రారంభంలో కూడా ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామివారు అని ఒక చాలా మహాకవి మహాయోగి ఆయన ఈ యోగ వాసిష్ఠానికి తాత్పర్య ప్రకాశము అని ఒక వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం లేకపోతే మనకు అర్థం కాదు. వాళ్ళు చాలా పరిశ్రమ చేసి చాలా కష్టపడి చదివి పెద్దల దగ్గర చెప్పుకుని వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం కూడా మనకు కష్టమే అర్థమవటం. ఎందుకంటే ఒక శ్లోకంలో ఎన్నో విషయాలు ఉంటాయి, ఆ అన్ని విషయాల్ని గూఢార్థమైన విషయాల్ని తీసి మనకి చెప్పాలి. అటువంటి పని ఆయన తాత్పర్య ప్రకాశం అనే పేరుతో చేశారు. ఆనంద బోధేంద్ర సరస్వతి. ఇంకా ఒక 2-3 వ్యాఖ్యానాలు ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ ఆ వ్యాఖ్యానాలు మనకు దొరకటం లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ తంజావూరు సరస్వతి మహాల్లో ప్రయత్నించాము, పూనాలో ప్రయత్నించాము, ముంబైలో ప్రయత్నం చేశాము, ఇక్కడ మన ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్ మైసూర్లో ఇక్కడ ప్రయత్నం చేశాము, మానస గంగోత్రి KSOU అక్కడ ప్రయత్నం చేశాము, బెంగళూరు యూనివర్సిటీ ప్రయత్నం చేశాము, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రయత్నం చేశాము, బనారస్ యూనివర్సిటీ ప్రయత్నం చేశాము, చౌఖాంబ ప్రయత్నం చేశాము, ఆనంద ప్రెస్ అక్కడ కూడా ప్రయత్నం చేశాము. ఇంకా మొత్తం మాకు తెలిసిందంతా ప్రయత్నం. కాశ్మీర్ కూడా పంపించాను. మన సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనకి చెప్పాను అక్కడ ఏదైనా ఉందేమో వెతకండి, శ్రీనగర్లో. అక్కడ కూడా ప్రయత్నం అయిపోయింది, అంతటా దొరకట్లేదు. మీకు ఏదైనా దొరికితే వ్యాఖ్యానం తెచ్చివ్వండి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అది నాకు చాలా ఇష్టమైన గ్రంథం, చాలా ఉపయోగకరమైన గ్రంథం. అవైనా వ్యాఖ్యానాలు దొరుకుతాయేమో అని ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక్కటి మాత్రం దొరుకుతోంది, సంపూర్ణమైన వ్యాఖ్యానం. దీని తాత్పర్య ప్రకాశము అంటారు. తాత్పర్యం మనకి దానిలో ఉన్న అసలైన అర్థం ఏమిటి అని ప్రకాశింపచేసే ఒక వ్యాఖ్యానం. ఆనంద బోధేంద్ర సరస్వతి వారు ప్రతి సర్గకు ప్రతి అధ్యాయానికి ప్రారంభంలో ఒక శ్లోకం చెప్తారు. ఇక్కడ ఈ 16వ సర్గకి ఒక శ్లోకం చెప్పారు, అద్భుతమైన శ్లోకం అది. దాన్ని మనం చెప్పుకుందాము. అతృప్తి కామభోగేభ్య భూయో దుఃఖావసానత దేవైరపి అన్యథా కర్తుం అశక్య ఇత్యత్ర కీర్త్యతే. ఇది ఆయన ప్రారంభంలో చెప్పింది.
ఎందుకు ఈ సర్గ చెప్పారు అని ప్రశ్న కదా మంది. ఇది దాంపత్య సుఖాన్ని వర్ణించే అధ్యాయం. ఇది వేదాంతంలో ఎందుకు అవసరం లేదు కదా. మరి దీన్ని ఎందుకు ఇక్కడ చేర్చారు, దీన్ని ఎందుకు ఇక్కడ వర్ణించారు అంటే దానికి ఆయన రహస్యాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే కామభోగేభ్య అతృప్తి. అంటే ఎంత సుఖాల్ని అనుభవించినా కూడా అతృప్తి, ఏదో అతృప్తి, ఇంకా నేను అనుభవించలేదు, ఇంకా నేను చూసింది చాలలేదు అని ఏదో ఒక అతృప్తి. ఈ అతృప్తి ఉంటుందే, ఇది దుఃఖావసానత. ఇది దుఃఖానికే కారణమవుతుంది తప్పించి సుఖానికి ఏమాత్రము పనికిరాదు. ఇది అతృప్తి కామభోగేభ్య అతృప్తి. కామభోగాల్ని అనుభవించటం. కామం అంటే మనం అనుకునే కామం మాత్రమే కాదు, కోరికలన్నీ కామాలి. క్రోధం అనేది ఎందుకు వస్తుంది, కోపం అనేది ఎందుకు వస్తుంది, కోపాన్ని ఎలా గెలవాలి అని చాలామంది అడుగుతారు. ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అక్కడ కోపం ఉంటుంది, ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ కోపం ఉంటుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే కోరిక తీరకపోవటంతో వస్తుంది. కోపాన్ని ఎలా గెలవాలి అంటే కోరికని గెలవటంతో గెలవాలి. కోరికని ఎలా గెలవాలి, నామస్మరణతో గెలవాలి. నిరంతరంగా దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది కోరిక అయిపోయింది. నిరంతరంగా దాని గురించి ఆలోచన చేస్తుంటే అది కోరిక అయిపోతుంది. అది కోరిక అయితే అది నీకు క్రోధానికి కారణం కాదు. ఎందుకంటే క్రోధించేది ఏమీ లేదు. భగవంతుడి మీద కోప్పడి ఏం చేస్తావు నువ్వు, ఏమీ చేయలేవు. ఆయన కనిపించడు, వినిపించడు, రుచికి తెలియదు, విచిత్రం. అటువంటి ఆ భగవంతుడిని నామస్మరణతో నువ్వు కీర్తిస్తూ ఉంటే క్రోధం అనేది తగ్గుతుంది. దీనికి చాలా ఉపాయాలు, ప్రాణాయామం చేయాలి, లేదా ఆలోచన చేసుకోవాలి. నా కోరిక ఏమిటి, ఎందుకు నేను ఇంత ఆత్రపడిపోతున్నాను, ఎందుకు నాలో కోపం వస్తోంది అని ఆ కోరిక మీదకి మనస్సు వెళ్తే కోపం అనేది తగ్గుతుంది. ఇది రహస్యాన్ని చెప్పారు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. ఇది భగవద్గీతలో చెప్పిన అద్భుతమైన మేనేజ్మెంట్ కోర్సుకి సంబంధించిన ఒక శ్లోకం. సామాన్యమైన శ్లోకం కాదు. కామ ఏష క్రోధ ఏష. ఈ కోరికే క్రోధంగా మారింది, ఈ కామమే కోపంగా మారిందంతే, వేరే ఏమీ లేదు. ఇది కామము, ఇది కోరిక, ఇది కోపం అని చెప్పడం కాదు ఆయన అభిప్రాయం. ఈ కామమే క్రోధంగా మారింది. ఇది ఎట్లా పుడుతుంది, రజోగుణ సముద్భవ. రజోగుణంతో పుడుతుంది, అహంకారంతో పుడుతుంది. చాలా విచిత్రం. అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఏదైనా ఒక పొరపాటు చేశారనుకోండి, ఒక క్రిస్టల్ లేదా ఒక పింగాణితో తయారైన కాఫీ గ్లాస్ వాళ్ళ చేతికి ఇచ్చాం, తెలియక కింద పడేశారు, పగిలిపోయింది. అయ్యయ్యో చాలా మంచి గ్లాస్ అండి, పడేశాను నేను, పగిలిపోయింది అంటే అప్పుడు అంటారట, ఏమంటారు, పర్వాలేదులేండి ఇంకోటి తెచ్చుకుంటాం. ఇదే పనివాడు పడేస్తే వాడి మీద ఎంత కోపపడతాం. విచిత్రం. ఇదే రజోగుణం. అక్కడ కూడా రజోగుణం వచ్చింది, దాన్ని బలవంతంగా తొక్కి పెట్టావు నువ్వు. ఎందుకు, వాడు బాస్, వాడి దగ్గర రజోగుణం చూపిస్తే వాడు తమోగుణం చూపిస్తాడు, పని నుంచి తీసి అవతలు పడేస్తాడు. నీకు రజోగుణం అంటే నేను నీకన్నా ఒకటి తిన్నాను ఎక్కువగా, తమోగుణం, పనే పోతుంది. వాడి మీద కోపం రాదు మనకి, పనివాడి మీద వెంటనే కోపం వస్తుంది. దీన్ని తగ్గించుకోవాలి. ఇది సమత్వంతో వస్తుంది. ఏ పోయింది, ఒక గ్లాసే కదా అనే ఒక ఉదాసీనత, దాంతో కోపం తగ్గుతుంది, దాంతో శాంతం అనేది పెరుగుతుంది. మనలో అభ్యాసం చేసుకోవాలి నిదానంగా, ఒక్కసారికి రాదు అది, అభ్యాసం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది జీవనానికి చాలా ముఖ్యమైనది. మహాశన, ఇది తినటం ప్రారంభిస్తే దీనికి ఆకలి తీరదు. ఏది, కోపం అనేది తినటం ప్రారంభిస్తే దీనికి ఆకలి తీరదు, బకాసురుడిలాగా తింటూనే ఉంటుంది. మహాపాప, తింటే తినింది లేపోని అంటే మహాపాపాలని చేయిస్తుంది మనతో. మహాశన మహాపాప్మ. ఎవరైతే మనతో పాపం చేయిస్తాడో వాడెవడు మనకి శత్రువు. విద్యేన మిహ వైరిణం. ఇక్కడ వేరే ఎవరు శత్రువులు లేరు నీకు, నీ కోపమే నీకు శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు, తన శాంతమే తనకి మిత్రుడు. విద్యేన మిహ వైరిణం. ఇంతే. ఎంత అద్భుతమైన మాట అండి. రోజంతా దీని గురించి మాట్లాడుకోవచ్చు, జీవితం అంతా దీని గురించి ఆలోచన చేస్తూ బతికిపోవచ్చు. ఎవరికే ఈ మాట కోపం వచ్చినప్పుడు అనుకుంటే చాలు,
అందుకనే భగవద్గీత అక్కడక్కడైనా శ్లోకాల నోటికి వచ్చి ఉండాలి. పరమాత్మ యొక్క వాక్ అది భగవద్గీత. భగవంతుడు వేదంలో చెప్పిన దాన్ని మన కోసం వినిపించాడు పాట పాడి. ఆ పాటలు మనకి రావద్దా? స్వామిజీ రచన చేసిన భజనలు మనకి రావద్దా? అలా ఆ కోపానికి సంబంధించిన కామాన్ని గురించి అక్కడ చెప్పారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? కామభోగేభ్య అతృప్తి. నువ్వు అనుభవించు, కానీ అతృప్తిగా ఉండవద్దు. ఏదో మామిడి పండు కావాలి, తిన్నావు బాగుంది, అది సంతోషించు, ఆనందంగా ఉండు. ఏదో తినాలి అని తీసుకున్నావు, అది పుల్లగా ఉంది, పడే ఏం చేస్తాం, రేపు ఇంకోటి తీసుకో. ఒకటి తిని అయ్యో ఒకటే తిన్నాను నేను అంటే, ఒకటైనా తిన్నావు కదా. ఈ ఒకటి కూడా తినని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అప్పుడు ఆ తిన్న మామిడి పండు నీకు తృప్తినిస్తుంది, పుష్టినిస్తుంది, దానివల్ల నీకు మంచిది అవుతుంది. కామభోగాల విషయంలో అతృప్తి అనేది దుఃఖానికి కారణమవుతుంది. సంతృప్తి లేకపోయినా కూడా తృప్తి ఉండాలి. సంతృప్తి అంటే పెద్దది, సంతృప్తి కష్టమే. సంతృప్తి అంటే అసలు తృప్తిగా పోనీ తృప్తి అయినా వద్దా? ఆ క్షణంలో అయినా తృప్తి వద్దా? తృప్తి అంటే నిత్యతృప్త, అదేం అక్కర్లేదు. సరే, అది చాలా పెద్ద. నిత్యతృప్త అమ్మవారి పేరు, అది చాలా పెద్దది. తృప్తి అయినా వద్దా మనకి? ఆ తృప్తి లేకపోతే ఎట్లా? కష్టం. దేవైరప్యన్యథా కర్తుం, దీన్ని దేవతలు కూడా మార్చలేదు. ఈ తలరాతని దేవతలు కూడా మార్చలేరు. ఎవరు ఈ కామ విషయాల్లో అతృప్తిగా ఉన్నారో వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడం అనేది దేవతల వల్ల కూడా సాధ్యం కాదట. దేవైరప్యన్యథా కర్తుం అశక్య, సాధ్యం లేదు. చాలా వాళ్ళు కష్టపడతారట, ఎన్ని తీసుకొచ్చిస్తారు, కానీ అతృప్తి. అన్నీ ఉన్నా కూడా అతృప్తి. అన్నీ ఉన్నా ఎవరో నోట్లో శని అంటారు కదా, అలా. అది ఎందుకు చెప్పాలి మనం, పాపం ఆయన బేజారవుతారు. అశక్య, వాళ్ళు కూడా మార్చలేరు, వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాదు. అశక్య ఇది అత్ర కీర్తి. అందుకోసం ఇది చెప్తున్నారు. అంటే ఈ కథంతా దేంతో ప్రారంభమైంది? అతృప్తితో ప్రారంభమైంది. ఆ అతృప్తి అనేది ఎలా ఉంటుంది, కానీ ఆ అతృప్తినే ఏదో జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు అనే దాన్ని చెప్పడం కోసం దీన్ని వర్ణిస్తున్నారు. ఇది ఒక సాధన ఉపాయం కాబట్టి దాన్ని చెప్పారు ఇక్కడ మనకి. ఆయన చెప్తున్నారు వశిష్ఠుల వారు, భూతలాప్సరసా సార్ధమనన్య దయితాపతి అకృత్రిమ ప్రేమరసం సరేమే కాంతయాతయ. ఏకపత్నీ వ్రతుడైన పద్మరాజు భూలోక అప్సరసలాగా ఉన్న లీలాదేవితో కలిసి అకృత్రిమమైన అంటే సహజమైన ప్రేమరసాన్ని అనుభవించాలి అని ఆయన ఆమెతో ఉద్యానవనాల్లో విహరించాడు. ఎందుకోసం విహరించాడు అంటే అకృత్రిమమైన ప్రేమ, అకృత్రిమ ప్రేమరసాన్ని అనుభవించటం కోసం. కృత్రిమ ప్రేమరసం కాదు. ఏమిటి కృత్రిమ ప్రేమ అంటే ఏమిటి? అకృత్రిమ ప్రేమ అంటే ఏమిటి? అకృత్రిమ ప్రేమ అంటే సద్గురువుని చూడంగానే కలిగేది మనకి అకృత్రిమ ప్రేమ. కృత్రిమ ప్రేమ అంటే ఈమె బాగుంది, వీడు బాగున్నాడు, ఇది కృత్రిమ ప్రేమ, శరీరాన్ని చూసి కలిగే ప్రేమ. ఆత్మ సౌందర్యంతో వచ్చేది కాదు. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అక్కడ ఇలా ఉండాలి, అలా ఉండాలి. అన్కండిషనల్ లవ్ కాదు అది. అన్కండిషనల్ లవ్ ఉండాలి. అంటే ఈ కాలంలో మనం చూస్తాం కదా, ప్రేమించానని చెప్తాడు, ప్రేమించి దక్కలేదని చెప్పి యాసిడ్ పోసాడు. ఎంతోమంది. ఎంత నీచ స్వభావం అది. రాక్షసులు కూడా ఈ పని చేయలేదు. రాక్షసులు, ఘోరమైన కృత్యాలు చేసే రాక్షసులు కూడా ఇటువంటి పనులు చేయలేదు. వాళ్ళు ఎవరైనా సౌందర్యంగా ఉన్నారు, సుందరవతి నచ్చితే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోవాలో చూశారు. అమ్మవారు సప్తశతిలో చాలా సుందరంగా ఉన్నారు అని శుంభుణ్ణి చండముండుణ్ణి అందరినీ పంపించాడు. వాడు వెళ్ళి మాట్లాడరండి అండి. శుంభులే వాళ్ళే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మహిషాసురుడు అనుకున్నాడు. మహిషాసురుడు అనుకుని వాడు చాలామందిని పంపించాడు దౌత్యాన్ని, వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడరండి అని. కోపం వచ్చి యుద్ధం చేయండి, యుద్ధం చేయడానికి దిగాడంతే. రాక్షసుడు అయి ఉండి కూడా ఇటువంటి యాసిడ్ పోసే పనులు చేయలేదు. ఈ కాలంలో చేస్తున్నారు కదా.
ఇది కృత్రిమ ప్రేమ. ఇది ఈ ప్రేమ కామం, ఇది ప్రేమ కాదు. ఇది కామము ప్రేమము రెండిటికి చాలా తేడా ఉంది. దీన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటారు. ఇది ప్రేమ కాదు. ఇది మనం ఆలోచన చేయాలి. శరీరాన్ని చూసి కలిగిన ప్రేమ అది శరీరం వరకే ఉంటుంది. ఏదో అన్కండిషనల్ అంటే ఇంకా ఏదైనా సరే ప్రేమ అంతే. ఎలా ఉన్నా ఏమైనా ప్రేమ అంతే. ఒక ప్రేమించుకున్న వాళ్ళు జరిగింది నిజంగా. రేపు పెళ్ళి అనగా ఈరోజు యాక్సిడెంట్ అయింది. ఎవరికి? ఆ పెళ్లి కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో వాడికి మొత్తం శరీరం అంతా చచ్చుపడిపోయింది. ఇక్కడి నుంచి ఏమీ పనిచేయదు, బుర్ర మాత్రం పనిచేస్తుంది, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంది. ఆ పిల్ల ఏమనాలి? ఇటువంటి వాడిని పెళ్ళి నేను ఎందుకు చేసుకోవాలి? కానీ లేదు, నేను ప్రేమించింది వాడిని శరీరాన్ని కాదు, వాడిని నేను ప్రేమించాను. వాడంటే ఏమిటి, వాడి శరీరం అంటే ఏమిటి ఏం తెలియదు. ఆ పిల్లకి ఏం తెలియదు. చిన్నపిల్ల, 24 ఏళ్ళు చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఏమి తెలియదు. నేను ప్రేమించింది వాడి శరీరాన్ని కాదు, వాడిని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకుంటా. వాడినే పెళ్లి చేసుకుంది. అట్లాగే హాస్పిటల్లోనే తాళి కట్టించుకుంది. తాళి కట్టే స్థితి కూడా చేతులు కూడా లేవు కదా. ఊరికే అట్లా వాడికే ముట్టించి ఎవరో పక్కన వాళ్ళు ఇచ్చి చేతికి అమ్మ నువ్వే కట్టుకో, ఆమె కట్టేసుకో. ఇది అకృత్రిమ ప్రేమ. ఇటువంటి ప్రేమ భగవంతుడికి చాలా నచ్చుతుంది. కృత్రిమ ప్రేమ భగవంతుడికి నచ్చదు. అలాగే ఆ పిల్లకి ఏదైనా అయిందనుకోండి, పర్వాలేదు, నేను ఆ పిల్ల శరీరాన్ని కాదు ప్రేమించింది, ఆ పిల్లని ప్రేమించాను. ఇటువంటి ప్రేమ ఉన్నవాడు పద్మరాజు. ఇటువంటి ప్రేమ ఉన్నది ఆ లీలాదేవి. అందుకని అకృత్రిమ ప్రేమ రసాన్ని ఆస్వాదించడం కోసము అని ప్రారంభించారు. అప్పుడు మనం ఇక చెప్పబోయే విషయాలన్నీ కూడా మనకి ఏమిటి ఇలా చెప్తున్నారే అని అనిపించదు. ఎందుకు అంటే అకృత్రిమ ప్రేమరసాన్ని అనుభవించటం కోసము ఆయన ఉద్యానవనాలలోనూ తమాల పొదలలోనూ చీకటిగా ఉన్న వనాలలోనూ అందమైన పుష్ప మండపాలలోనూ అంతఃపురాలలోనూ పుష్పశయ్యల మీద పుష్ప వీథులలోనూ వసంతోద్యానవనాల్లోనూ ఉయ్యాలయందు కృత్రిమ సరోవరాలలోనూ, రాజుగారు కదా, ఆయనకేమిటి, సరోవరాన్నే తయారు చేశాడు. చందన వృక్షాల ఛాయలలోనూ కల్పవృక్షాల యొక్క నీడల్లోనూ విహరించాడు ఆనందంగా. వాళ్ళిద్దరూ, ఆ దంపతులు ఆనందంగా విహరించారు. ఆయన ఆ దేవలోకం మీదే యుద్ధం చేసి లేదా ఇంద్రుడి అనుగ్రహంతో కల్పవృక్షాలని తెచ్చుకున్నట్ట. కల్పవృక్షాలు అనేవి దొరికేవి కాదు, భూమిలో వచ్చేవి కాదు. తెచ్చుకుని వాటిని భూమి అంతా నాటించాట. అంత గొప్ప రాజు ఆయన, పద్మరాజు. కదంబ అంటే కడప చెట్లు అంటారు ఈ కాలంలో. నీప కడిమి చెట్ల మధ్య కట్టిన గృహాలలోనూ ఆవాల తోటలలోనూ. ఆవాల తోటలు అంటే తెలుసా అండి? ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి చెప్పండి. హరిద్వార్కి వెళ్ళేప్పుడు చూసారా మీరు? సర్సోంకా ఖేద్ అంటారు, సర్సోంకా సాగ్ అని చేస్తారే. చాలా అద్భుతంగా ఉంటాయి తోటలు. కొన్ని వేల ఎకరాలు అలా పెంచి ఉంటారు హరిద్వార్ వెళ్ళేప్పుడు. అక్కడ చాలా షూటింగ్లు కూడా జరుగుతాయట, మాకు ఆ డ్రైవర్ చెప్పాడు తీసుకెళ్ళేప్పుడు. అక్కడ ఆ ఆవాల తోటలు అటువంటి చాలా అందమైన వాటిలో ఆయన విహరిస్తూ ఉన్నాడు. పారిజాత వృక్షాల మధ్యలోనూ వికసించిన కుంద మందారము మొదలైన పుష్పాల యొక్క సుగంధాలయందు కోకిలలు కూస్తున్న వసంతోద్యానాలలోనూ మెత్తటి పచ్చిక బయళ్లలోనూ నీటి తుంపురులు చెల్లే కొండ వాగులలోనూ మణిమాణిక్యాలతో ప్రకాశించే పర్వత ప్రదేశాలలోనూ దేవాలయాలలోనూ దేవర్షులు నిర్మించుకున్న దూర ప్రాంతాలలో గల పవిత్రమైన ఆశ్రమ ప్రాంతాలలోనూ యాత్ర చేస్తూ, అంటే కేవలం ఊరికే ఏదో పిక్నిక్కి వెళ్ళి రావటం కాకుండా మంచి ప్రదేశాలకు వెళ్ళి దేవతా దర్శనాలు చేస్తూ మహర్షుల్ని సందర్శనం చేస్తూ వాళ్ళు విహారం చేస్తున్నారు. ఋషుల యొక్క పవిత్రమైన ఆశ్రమాలలోనూ రాత్రి సమయాలలో కలువలతోనూ పగటి సమయాలలో పద్మాలతోనూ ఫల పుష్పాలతోనూ కూడిన అడవులలోనూ పరస్పరము ప్రేమ వృద్ధి చెందే దంపతుల అందమైన ఆటలతోనూ పరిహాస వాక్యాలతోనూ పురాణ పుణ్య కథా ప్రసంగాలతోనూ ఎన్నో ద్యూత క్రీడలతోనూ నాటకాలను ప్రదర్శిస్తూ వాస్తవంగా జరిగిన చరిత్రలను అంటే ఆఖ్యాయికలను పఠిస్తూ శ్లోకాల యొక్క గూఢార్థాన్ని చింతన చేస్తూ. ఒక దాంపత్యం అంటే అన్నీ ఆధ్యాత్మికంగా సామాజికంగా
ఆనందాన్ని కలిగించే అన్నీ కూడా కలిపి అట్లా వాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారు. దేశకాల పాత్రలకు తగిన విధంగా వ్యవహరిస్తూ వివిధ అలంకారాలను పుష్పాలను అలంకరించుకుంటూ విలాసంగా సంచరిస్తూ తియ్యనైన తినుబండారాలను భుజిస్తూ కుంకుమ కర్పూరాదులతో గుబాళించే తాంబూలాన్ని చర్వణం చేస్తూ పుష్పించిన లతల పొదరిళ్లలో గుబాళించే ఆ వాసన సుగంధాన్ని పీలుస్తూ ఆనందంగా సంతోషంగా ఆ క్రీడలు ఆడుతూ పరుగెత్తి ఒకరినొకరు పట్టుకుంటూ మాలలను లాక్కుంటూ పూలతో తయారు చేయబడిన ఉయ్యాలలపై ఊగుతూ నౌకపై విహరిస్తూ ఏనుగు గుర్రము ఒంటెల మీద స్వారీ చేస్తూ లొంగని ఏనుగులు గుర్రాలు ఒంటెలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుని వాటి మీద స్వారీ చేస్తూ జలకాలాడుతూ ఒకరినొకరు చూసుకుంటూ నృత్యం చేస్తూ వాద్యాలను ప్రోగిస్తూ లాస్య తాండవము మొదలైన వివిధ రకాల నృత్యాలను ప్రదర్శిస్తూ ఉద్యానవనాలలోనూ నదీ తీరాలలోనూ ఇంటి నడుమలలోనూ క్రీడించాడు. భార్యతో ఆనందంగా జీవితాన్ని సాగించాడు. ఇది వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్న ఘట్టాన్ని వర్ణన చేసే ఆ సర్గలో చెప్పే వర్ణన. అలా ఉన్న సందర్భంలో సా తథా సుఖ సమృద్ధ తస్య ప్రణయిని ప్రియ ఏకదా చింతయామాస శుభ్రూ సంకల్పశాలిని. ఇలా వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడు ఆ లీలాదేవి ఒకరోజు ఆలోచన చేసిందిట. ఆమెకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు మేము సంతోషంగా ఆనందంగా ఉన్నాము, రేపు కొన్ని సంవత్సరాల తరువాత ఈయనకి ముసలితనం వచ్చి ఈయన శరీరాన్ని చాలించి వెళ్ళిపోతే అప్పుడు నా ఆనందం అంతా ఎగిరిపోతుంది కదా, ఏం చేయాలి నేను? ఈయనంటే నాకు చాలా ప్రేమ, ఈయనకి నేనంటే చాలా ప్రేమ, మేమిద్దరము ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా కలిసి ఉండాలి. ఈయనకి మరణం రాకూడదు, నాకు మరణం రాకూడదు. నేనే ముందే పోతే పర్వాలేదు, కానీ ఈయన ముందు పోతే నేను దుఃఖాన్ని తట్టుకోలేను. ఏం చేయాలి? దీనికి ఉపాయం ఏమిటి అని ఆలోచన చేసింది ఆమె. ఆ లీలాదేవి ఆలోచన చేసి, నేను ఈయన ఇలాగే ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఈయనకి ముసలితనం రాకూడదు, అలా అయ్యేందుకు ఏం కావాలో అది చేస్తాను నేను. జపమా తపమా అనుష్ఠానమా యమనియమాది ఆసనాల ఏమైనా సరే, ఏ వ్రతమైనా సరే చేసి ఈయన ఇలాగే ఆరోగ్యంగా ఉండేలాగా చేసుకుంటాను అని